హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. సో వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 8th వీక్ ఎలిమినేషన్ అప్డేట్. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం. ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్ అప్డేట్ ఇస్తూనే వచ్చాం. లాస్ట్ డేంజర్ జోన్లో ఎవరున్నారనేది ప్రీవియస్ వీడియోలో ఎవరని చెప్పానంటే రాము, గౌరవ్ అట్లాగే మాధురి, ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాను. మాధురి గారు చివరిలో ఉన్నారని చాలా క్లియర్గా చెప్పాను. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. మాధురి గారు హౌస్లోకి వచ్చిన ఎమ్మటే ఫుల్ నెగిటివ్ అయ్యారు. అయితే బయట కూడా కొంత నెగిటివిటీ ఆవిడ మీద ఉంది. కానీ రాను రాను హౌస్లో కొంతవరకు పాజిటివ్ అయ్యారు. తనుజ గారితో బాండింగ్, అట్లాగే భరణి గారితో కొంచెం మూవ్ అవడం, ఇవన్నీ కొంచెం మాధురి గారిని పాజిటివ్ వేలో తీసుకొచ్చింది. కానీ ఏదైతే ఓటింగ్ ఉందో ఓటింగ్లో మాధురి గారికి అసలు ఓటింగ్ లేదు. కంప్లీట్ డేంజర్ జోన్లో ఓటింగ్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఉన్నారు. సో ఫైనల్లీ తనుజ గారి దగ్గర ఒక సేవింగ్ పవర్ ఉంది. అది యూస్ చేసి మాధురి గారు సేవ్ అవుతారని అనుకున్నాం. కానీ తనుజ గారు ఆ పవర్ యూస్ చేయలేదంట. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. సాటర్డే ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే భరణి గారిది సేఫ్ గేమ్ అని మళ్ళీ ఎక్స్పోజ్ చేశారు నాగార్జున గారు. బయట మీరు ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడుతున్నారని మిమ్మల్ని బయటికి పంపించారు. మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇప్పిస్తే మీరు మళ్ళీ అదే గేమ్ ఆడుతున్నారంటే కాదు అంటే అవునని 100% ఆడియన్స్తో కూడా చెప్పించారు. సో భరణి గారికి ఆ బాండింగ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది ఈ వారం. సో తన నుంచి కొత్త గేమ్ చూసే అవకాశం అయితే ఉంది. టాస్కుల్లో ఆయన ఆల్రెడీ ఇంజ్యూర్డ్ అయ్యారు కాబట్టి మెంటల్గా ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా టాస్క్లకు ప్రిపేర్ అవుతారు, ఎట్లా తన గేమ్ స్ట్రాటజీని మార్చుకుంటారు అనేది మనం ముందు వారాలు చూడాలి. రాము కూడా హౌస్లో నేను వెళ్ళిపోతాను పదే చెప్తున్నారు. సండే ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడతారు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా మీరు అసలు కనిపించడం లేదు, ఫుటేజ్ మీకు అసలు ఏం రావట్లేదు, మీరు అసలు హౌస్లోనే ఉన్నారని క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఈ వీక్ మా 100% బెస్ట్ ఇస్తామని నాగార్జున గారికి చెప్పారు. ఇక డెమాన్ పవన్ విషయానికి వస్తే తను రితు చౌదరి మీద ఉన్న బాండింగ్తో ఫ్రెండ్షిప్ దృష్టిలో చేసిన పనిని బాగా ఎక్స్పోజ్ చేశారు. అయితే అంత ఇన్సల్ట్ చేయడం అవసరం అనిపించింది. మోకాల మీద కూర్చొని సారీ చెప్పారు ఆడియన్స్కి, రితు చౌదరి గారికి. అది కొంచెం ఓవర్ అనిపించింది. బట్ అది తప్పే, చూస్తున్న ఆడియన్స్కి జరిగింది తప్పే. కానీ అది బాండింగ్ వల్ల జరిగింది అని మనకు అర్థమవుతుంది. కానీ నాగార్జున గారు ఇది ఒక షో కింద చూస్తున్నారు కాబట్టి అలా చేపించారు. కానీ డెమాన్ పవన్ ఏదైతే చేపించారో అది కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది నా వరకు అయితే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో కానీ సంజన విషయంలో కానీ రేషన్ మేనేజర్ది తనుజ గారికి సంబంధించి వీడియోస్ చేశారు. అక్కడ కూడా తనుజ గారు కరెక్ట్ అన్నట్టు పోర్ట్రే చేశారు, ఆడియన్స్తో చెప్పించారు. ఫైనల్గా ఇమ్మాన్యుల్ విషయంలో కూడా తనుజ గారే కరెక్ట్ అని వీడియోస్ చేసి చూపించారు. ఇదంతా చూస్తుంటే హోస్ట్ ఇండైరెక్ట్గా తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకైతే ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఏం లేదు, సింగిల్ ఎలిమినేషనే. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. అయితే శ్రీజ గారికి మళ్ళీ ఏవి వేయకుండానే పంపించేసినట్టు సమాచారం ఉంది. చూడాలి ఎందుకు తీసుకొచ్చారు, టీఆర్పీ కోసం తీసుకొచ్చారా అసలు ఆ అమ్మాయిని. అందరూ అడిగింది శ్రీజ రీఎంట్రీ అయితే భరణి గారిని ఎందుకు తీసుకొచ్చారు, ఆయన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, మళ్ళీ ఆయన్నే సేఫ్ అని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు, నాగార్జున గారికే తెలియాలి. హోస్టింగ్ అట్లా ఉంది, చూద్దాం. ఈ వారం అయితే మాధురి గారు బయటకు వచ్చేసారు. వచ్చే వారం ఎట్లా ఉండబోతుందనే చూద్దాం. మళ్ళీ మండే నామినేషన్స్ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.